అయ్యో గాయ్స్, దిస్ ఈజ్ యువర్ మిస్టర్ సాయి గేమర్. సో గాయ్స్, ఈరోజు అయితే మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ థర్డ్ ఎపిసోడ్ అయితే చేసి చాలా రోజులు నాకు పెడుతున్నా. ఎందుకంటే ఈ వీడియో ఎడిట్ చేసేలోపు ఇంకా అవన్నీ చేసేలోపు అయితే చాలా టైం పట్టింది కాబట్టి చాలా రోజుల తర్వాత వస్తుంది వీడియో. సో యాక్చువల్గా అయితే నేనైతే వీడియో చేసేటప్పుడు వాయిస్ రికార్డ్ చేస్తుంటే సో వాయిస్ అయితే కొంచెం రికార్డ్ కాలే, కొంచెం అసలు మొత్తం రికార్డ్ కాలే. ఎందుకంటే అది మైక్లో లేదు, సిస్టంలో ఉందన్నమాట. అందుకే చూసుకోలేదు నేను. సో దాట్స్ వై వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో దీని తర్వాత ఒక 6 minutes తర్వాత అయితే వాయిస్ ఓవర్ అయితే ఉండదు. సో అందుకే. అండ్ గైస్, యాక్చువల్గా మీరైతే చూడవచ్చు, నా దగ్గర అయితే ఐరన్ అయితే అస్సలు లేదు. అసలు ఐరన్ అంటేనే లేదు నా దగ్గర. ఉన్న ఐరన్ కూడా ఇందాక వేస్ట్ చేశాను అనమాట. చూసారా గైస్, ఇంతే ఉంది నా దగ్గర, ఇంకేం లేదు. ఒక షియర్స్ వాటికే ఉన్నాయి. చూడాల్సి మిస్టర్ సాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గైస్. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే 500 సబ్స్క్రైబ్ నేనైతే Q&A అయితే చేస్తా. సో హూ నోస్, ఐ కెన్ డూ ఫేస్ రివీల్. హూ నోస్, ఇట్స్ నాట్ కన్ఫర్మ్. సో మీకు చెప్పినా నేనైతే చేయను, బట్ 500 సబ్స్ చేయండి. సో మీరు చూడకపోతే నేనైతే లాస్ట్ ఎపిసోడ్లో అయితే ఇది ఒక మాప్ ఫామ్ అయితే చేశాను. సో చాలా బోన్ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇంకంతేం లేదు. బోస్ కూడా ఉన్నాయి, ఇంకా గన్ పౌడర్ కూడా ఉంది. సో మనకైతే ఫైర్ వర్క్స్ వాటికి పనికి వస్తుంది. అండ్ యారస్ కూడా అంత తక్కువేం లేదు, ఎక్కువే ఉన్నాయి. అండ్ మీరు కూడా చూడవచ్చు, బోన్ అయితే చాలా ఎక్కువే ఉంది. సో మనకి ఇన్ ఫ్యూచర్ రిసోర్సెస్కి పనికి వస్తుంది. మళ్ళీ బోన్ కోసం పోయి చంపాల్సిన అవసరం లేదు వాటిని. సో గాయస్, అండ్ ఇప్పుడు నేనైతే మీకు ఒక ఓపీ గ్లిచ్ చూపిస్తాను మైన్క్రాఫ్ట్ బెడ్రాక్ది. సో ఇది అందరికి పనికి వస్తుంది, ప్రతి ఒక్క కాంటెంట్ క్రియేటర్కి, ఇంకా నాలాగా బద్ధకం ఉన్న వాళ్ళకి. సో నేనైతే ఐరన్ ఫామ్ అయితే కడుతున్నా ఈరోజైతే. చాలా ఇన్సేన్ ఐరన్ ఫామ్. సో ఇప్పుడైతే మనం అయితే ఒక గ్లిచ్ చూపిస్తాను మీకు. సో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సిన వస్తువు 64+ ఒకటి ఉంచుకోవాలంటే 65 ఉంచుకోవాలి. అండ్ మీ దగ్గర అయితే డట్ ఉండాలి, ఏ బ్లాక్ అయినా తోటి. మీరైతే ఇన్వెంటరీ ఫుల్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక్కొక్క బ్లాక్ తోటి, అది కూడా. సో ఈ బ్లాక్స్ ఏంటంటే మనం దేంతో అయితే డ్యూప్ చేస్తున్నాం ఆ బ్లాక్ తోటి అయితే ఉండకూడదు. సో డిఫరెంట్ బ్లాక్ ఉండాలి. అండ్ ఈడైతే ఇట్లా పెట్టుకొని మనమైతే ఈడ ఒకటి అయితే పెట్టేసేయాలి ఈడ. అండ్ ఇప్పుడు బయటికి వెళ్ళి ఒకటే ఉండాలని చెప్పాను కదా గైస్, అదే ఇష్యూ కొంచెం. సో మనమైతే ఈడ ఒకటే ఉంచుకోవాలి ఇప్పుడు. సో ఇప్పుడైతే ఒకటి ఎక్స్ట్రా పెట్టేసేది అంటే, ఎందుకంటే మనం పైన ఇది పెట్టేస్తాం కాబట్టి అప్పుడు. అరే పైన కూడా 2 ఉన్నాయిరా, చిచ్చి. ఏంటంటే గైస్, ప్రతి ఒక్క దాంట్లో ఒకటే ఉండాలి. సో అదొక ఇష్యూ అనమాట, అంతేం లేదు. ఇది పెట్టకూడదు గైస్. స్టాక్ ఉన్నదైతే మనం అయితే క్రాఫ్టింగ్ టేబుల్లో పెట్టేసేయాలి. అండ్ ఒకటైతే కింద పెట్టేసేయాలి. అండ్ ఇప్పుడైతే మనమైతే ఎగ్జిట్ చేయాలి, కానీ మనమైతే సేవ్ అండ్ క్విట్ చేయకూడదు. సో మనమైతే ఫోర్స్ క్లోజ్ చేయాలి ఇప్పుడైతే. సో మీకు తెలుసుగా, ఫోన్లో ఏదో ఒకటి బాక్స్ అని సర్కిల్ ఉంటుంది, సర్కిల్ కొట్టేసేయండి, లేకపోతే బాక్స్ కొట్టండి. దాంతో ఒక 20 seconds 10 seconds అట్లా అయ్యి మైన్క్రాఫ్ట్ ఓపెన్ చేయండి, లేకపోతే డైరెక్ట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనమైతే మైన్క్రాఫ్ట్ని ఫోర్స్ క్లోజ్ చేసేసి, అండ్ ఇప్పుడు మనమైతే మైన్క్రాఫ్ట్ ఓపెన్ చేద్దాం మళ్ళా. సో ఇక్కడ చూడొచ్చు, మొత్తం బయటికి క్లోజ్ చేసేసా, అంటే ఇది ఒక ఫోర్స్ క్లోజ్. సో ఇప్పుడైతే మనమైతే మైన్క్రాఫ్ట్ ఓపెన్ చేస్తున్నాం. సో ఇదైతే షేడర్స్ మైన్క్రాఫ్ట్ అనమాట, అందుకే మైన్క్రాఫ్ట్లో షేడర్స్ పనిచేస్తుంది. అండ్ లోడింగ్ అవుతుంది, వెయిట్ ఫర్ ఎండ్ అంటే చూడండి గైస్, లోల్. ఈ డ్యూప్ అయితే చాలా మందికి పనికి వస్తుంది గైస్. అండ్ మనమైతే వేటినైనా డ్యూప్ చేయొచ్చు. సో చాలా పనికి వస్తుంది డ్యూపింగ్ గ్లిచ్. అండ్ చాలా డ్యూపింగ్ గ్లిచెస్ ఉన్నాయి బెడ్ రాక్లో అయితే. సో అదైతే నా
ఫ్యూచర్ ఎపిసోడ్స్లో అయితే చూపిస్తాం మీకు ఒక్కొక్కటి. సో చాలా ఓపీ అంటే ఓపీ డ్యూప్స్ గ్లిచెస్ ఉన్నాయి, బట్ ఏఎఫ్కి గ్లిచెస్ అయితే లేవు బికాజ్ ఇట్స్ బెడ్రాక్ యార్. సో మీరైతే చూడొచ్చు నా చేతులు ఇందాకైతే ఒకటే ఉంది, బట్ ఇప్పుడైతే మన దగ్గర 64 అయితే ఉంది. సో అకార్డింగ్ టు దిస్ గ్లిచ్ మన క్రాఫ్టింగ్ టేబుల్లో కూడా అయితే 64 ఉండాలి. ఉండలేకపోతే నా పేరు మార్చండి గైస్. సో ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం. సో యాక్చువల్గా మీరు చూడొచ్చు నా దగ్గర 2 స్టాక్స్ అయితే ఉంది. ఇప్పుడు ఇందాక దాకా 65 ఉంటే ఇప్పుడైతే మన దగ్గర 128 ఉన్నది గైస్, వుడ్. అది కూడా అయినా కానీ ఐరన్ ఫార్మ్కి అంత వుడ్ అవసరం లేదు. సో నెవర్ మైండ్. సో ఈ డ్యూప్ గ్లిచ్ అయితే మీరు చాలా వరకు వాడుకోవచ్చు అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అని అనుకోమాకండి. బట్ ఈ గ్లిచెస్ చేసే ముందు మీరైతే మీ వరల్డ్లో ఒక కాపీ వరల్డ్ అయితే చేసుకొని ఉండండి, ఎందుకంటే కొంచెం ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనం అంటే ప్రో ప్లేయర్స్ ఏం అట్లా చేయం అందుకే. సో దీన్ని చేసినాక 2 టైమ్స్ 3 టైమ్స్ చేసినాక నా షేడర్స్ అయితే పని చేయలే, బట్ 2 టైమ్ మళ్ళీ తీసి పెట్టేసినాక షేడర్స్ మళ్ళీ వర్క్ చేసాయి. సో మీరు కూడా చెప్పుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. సో కొంచెం డేంజర్ అయితే ఉంది, బట్ మీరు కాపీ చేసుకొని వస్తే అంతేం ఉండదు. సో ఇప్పుడైతే వెళ్ళి పండుకుందేం. డోర్ బంద్ చేసిందా? బంద్ చేయలేవా? వెల్ డన్. వెళ్ళి పనికేసేద్దాం, మార్నింగ్ చేసేద్దాం. సో గాయ్స్ ఇప్పుడు ఇంకా ఛానల్ని కొంచెం లాగ్ అవుతుంది గాయ్స్, ఇగ్నోర్ చేసుకోండి. సో ఇక్కడ చేద్దాం అనుకుంటున్నారు. సో కేవ్ అయితే లేదు గాయదు. గాయ్స్ కేవ్ వచ్చేసింది. సో అన్ఫార్చునేట్లీ ఇలా చేయలేము మనం. అటు సైడ్ చేద్దాం, అటు సైడ్ మనం చేద్దాం. ఇప్పుడు ఏంటంటే ప్లేస్ అంటే ఏంటంటే గైస్ అది ఉంది కదా నార్త్ సైడ్, అటు సైడ్ మనం బెల్లి పెట్టాలి. ప్లేస్ అని మాత్రం నార్త్కి వెళ్ళాక వాళ్ళ వాటి వెళ్ళడం కాదు, నేను అంతే చేస్తున్నా. సో అట్లయితే కాదు, ఇక్కడ కూడా కట్టుకోవచ్చు, బట్ ఇంటికి కొంచెం దగ్గర అవుతుంది అనుకుంటా. వదిలేయండి గైస్ ఉడిగా. అండ్ మీరు చూసారా మన ఇన్వెంటరీలో ఒక్క స్పేస్ కూడా లేదనమాట. సో ఇక్కడైతే పెట్టేద్దాం మన వస్తువులన్నింటినీ, అన్నీ మనకు సంబంధించినవి. ఇంకా బెడ్స్ కూడా తీసుకురావాలి, విలేజెస్ని తీసుకురావాలి. ఎట్లా తీసుకురావాలి ఇప్పుడు అది అర్థం కాబట్టి. అండ్ ఇది కలెక్ట్ చేసేసి ఇక్కడ ఫిల్ చేద్దాం. అండ్ ఇది 18x18 స్పేస్ అనుకున్నా, మన విలేజెస్ చెప్తా ఆగండి. ట్యూటోరియల్ నేను ట్యూటోరియల్ చూపిలేను గైస్. బట్ అది క్రేజీ 450 ఐరన్ పర్ హార్ అంట. సో అర్థం చేసుకోవచ్చు ఎంత వస్తుందో మనకి. సౌండ్ ఎఫెక్ట్ ఇవ్వకుండా ఉంటే సారీ వేసుకుంటామండి. వీడియో మొత్తం ఖరాబ్ చేసి దింగుతుండు. అండ్ గైస్ కాట్ ఇన్ 4K. ఇప్పుడు అది నేనైతే కట్ చేయను అనమాట గైస్. సో గైస్ నేనైతే ఆ పాట అయితే కట్ చేయను అనమాట, మీరు కూడా ఎంజాయ్ చేసుకోండి. కొంతమంది ఇక్కడ వదిలేను గైస్, నాదే రీచ్ పోద్ది. గైస్ కొంతమందికి
సైకిల్ వేసింది. ఇవి కూడా ఉన్నాయి కదా గైస్, ఇవి కూడా పెట్టేద్దాం. ప్లస్ యాడ్ నుంచి మళ్ళా తేవాలి. యాడ్ నుంచి వీళ్ళకి సక్రంగా ఒక బ్రిడ్జ్ కట్టుకుంటున్నా అయిపోయింది. ఆగండి గైస్, యాడ్ నుంచి కొంచెం బ్యాగ్ తీసుకొస్తాం. యాజ్ యూ నో ఎంత లాగ్ ఇద్దో ఆల్రెడీ, ఇప్పుడు ఇంకా దారుణంగా ఇద్ది. ఓ మై గుడ్నెస్. బట్ గైస్ ప్లీజ్ చూడొచ్చు 3D త్రోడి ఏమనుకోండి గైస్. అదే మళ్ళీ ఈ ఫ్యాన్కి 5 క్యాట్స్ కావాలంటాయి. ఏం చేసుకోవాలి ఇప్పుడు అర్థం కావట్లేదు. 50 ఐరన్ వస్తుంది కదా గైస్ పర్ అవర్. ఏఎఫ్కే కూడా ఉండాలి కదా దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 1 అవర్. కానీ కొంతమంది ఉండనియరు అంతే. అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. ఇంకా నుంచి బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన వాళ్ళని ఎడిటర్ వాళ్ళ మైండ్ క్రాఫ్ట్ ఫోటో పెట్టేసేయండి. సరేనా? ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి ఎడిటర్ సార్ నేనే వాయిస్ నేనే పెడేస్తా. ఇలా కట్టకూడదు, చక్కగా ఉండాలి. మళ్ళీ దీనికి కూడా బ్రిడ్జ్ కట్టాలనుకుంటున్నా. ఎందుకులే గైస్, ఇట్లా త్రీ వే చేసేసేసి. అండ్ నేను ఏమనుకుంటున్నానంటే ఇంకా ఎపిసోడ్స్లో ఇది మొత్తం క్లియర్ చేసేసి పైన డైట్ పెట్టేసేసి అయిపోయింది. ఇలా అనుకుందాం గైస్, నైట్ అయింది త్వరగా. అండ్ ఇప్పుడు మెయిన్ గోల్ ఏమో నేను చచ్చిపోకూడదు, లేకపోతే ఇంకేడో స్పాన్ దగ్గర స్పాన్ అవుతా. సో అది గుర్తించుకొని, ఎందుకంటే నైరీ స్పైన్స్ ఇక్కడ పెట్టుకున్నాం గైస్ ప్రస్తుతానికి. అండ్ ఈ వర్షం స్టార్ట్ కావడం బంద్ అయిపోతే ఏం బాగుతుందో నాకు వర్షం ఆగిపోయాక మళ్ళీ కలుగుతాం. అదే గైస్, అదే డిఫరెన్స్ ఉందా గైస్? అండ్ గైస్ ట్రాన్సిషన్ కోసం వర్షం ఆగాలి. సో వర్షం మాయంగా ట్రాన్సిషన్ కంప్లీటెడ్ గైస్. ఓకే, ఎట్లా చేసుకుని ట్రాన్సిషన్ బాగుందా? ఇది ట్రాన్సిషన్ ఏంటంటే 1 హార్ ట్రాన్సిషన్ అంతే గైస్, ఉంటుంది. అండ్ ఇంకా స్పాన్ అయితే కావాలి ప్రస్తుతానికి అయితే. సో ఇంకా 20 విలేజర్స్ అయితే కాలేదన్నమాట, వాళ్ళు జాబ్ కూడా తీసుకోలేదు. సో అందుకే అవన్నీ అయిపోయాక ఆటోమేటిక్గా స్పాన్ అవుతాయి. సో చాలా సేపు పట్టింది ఇదంతా చేయడానికి. అరే ఉడకరా, అంత తొందరగా హంగర్ పోతుందిరా నీకు. ఇంకా నచ్చలేదు గైస్, ఎందుకంటే ఇది కూడా తీయాలి. ఎందుకంటే ఇది కూడా స్పాన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి ఎక్కువ కూడా. అది ఇంకా ప్రోగ్రామ్
సో గాయస్ ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, అదే షేర్ చేయండి. గాయస్ ఇంకా అది కాలేదు కొంచెం ఏం కాలేదంటే ఇంకా బిల్డింగ్ కంప్లీట్ కాలేదు కొంచెం అవి విలేజెస్ కంప్లీట్ కాలేదు. ఒక్కరు పోయినా ఇంకా గోవింద అయిపోతాను నేను అసలుకి మోయే. సో ఇలా మొత్తం ఒక్కసారి పైకి వెళ్ళి చూద్దాం గైస్. సో ఇక్కడైతే చాలామంది విలేజర్స్ అయితే ఉన్నారు. తొందరగా కాండి, పెద్దగా కావండి, అండ్ ఐరన్ అయితే నాకు ఇవ్వండి. సో ఇదైతే ఐరన్ మొత్తం అయిపోయాక విలేజెస్ మొత్తం కంప్లీట్ అయినాక స్పాయిన్ అవుతారనమాట మన బిగ్ గాయ్. సో ఆ బిగ్ గాయ్ అయితే నెక్స్ట్ వీడియోలో సంపాదించిన ఐరన్ చూపిస్తాం. సో అప్పటిదాకా వేచి ఉండండి అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకేం చేయాలో చెప్పండి. సో ఈ వీడియో ఇక్కడితో ఏం చేస్తున్నా, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్, టాటా, సాయో నారా. కలెక్ట్ చేసుకుంటా ఫస్ట్.